गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। बृहद्वादिष्ट ओंकार बीज सिद्धांतं ब्रह्म विद्योपदेशिका श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। बृहद्वादिष्ट सिद्धांतं पूर्णबोधोपदेशिका श्री वेंकटेश्वर योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिकं श्री वेमुल रामय्यार्य योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं चाचलपूर्णोपदेशिकां श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदम् वेदान्तानन्द सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानन्द पुल्लयार्य पुत्ररत्नमहागुरुं कृष्णानन्दविभुं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्यं परापरसमादर्शम् ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार्य नमोऽस्तुते। सर्वकालाकाल प्रत्यक्षं सर्वोत्तम सुशाश्वितं विरहितानंद गुरुं श्री वेंकटदासार्यं भजे। अस्मद्गुरु समारंभं कृष्ण सान्दीपमाध्यमम् ओंकारपीठ पर्यन्तं वंदे गुरु परंपरम्। जय सद्गुरु ब्रह्म महाराज को जय। जय श्री पूर्णानंद पुल्लयार सद्गुरु ब्रह्म महाराज को जय। जय वेदांतानंद वेंकटरमणार्य सद्गुरु ब्रह्म महाराज को जय। हिंदुगल गुरु भक्त मंडली को जय। गुरु परंपरम को जय। जय गुरुदेव। జై గురు. మీనాక్షి ఆయన పాడు, ఇది మేల్కొల్పులు పాడు. ఉదయం ఎల్ల ప్రబలం బాయతను మనశ్చల్ల స్థిరమాయ ఆత్మా మేలుకోవే. మూడు గుణములు మునిగిపోయెను, ఏడు ధాతువులెనుకబట్టెను, ఏడ ఏమియు లేకపోయెను, ఎరిగి మేల్కొనవే ఆత్మా మేలుకోవే. అష్టతనువులు అడవి బట్టెను, అష్టమదముల హమికమణిగెను, కష్ట సుఖముల కాంక్ష ధీరెను, ఘనత మేల్కొనవే ఆత్మా మేలుకోవే. అష్ట ప్రకృతులాటలుడిగెను, అష్టపాశములడవి అప్పుడే వీడెను, ఇష్టమేమియు లేకపోయెను, ఇప్పుడే మేల్కొనవే ఆత్మా మేలుకోవే. వాసనత్రయ మొదలిపోయెను, ఈశనత్రయమిప్పుడే వీడెను, విన్నదేమియు లేకపోయెను, వేగ మేల్కొనవే ఆత్మా మేలుకోవే. సాగరంబుల చప్పుడుడిగెను, వాద భేదము వదిలిపోయెను, నాదమప్పుడే నశ్యమాయను, నయమే మేల్కొనవే ఆత్మా మేలుకోవే. మండలముల మమత మానెను, కుండలి స్థలి కూలిపోయెను, పండు వెన్నెల భావమాయను, పరగ మేల్కొనవే ఆత్మా మేలుకోవే.
మనసు బుద్ధియు మరల జనియను మానిపోయెను జనన మరణము. మనసు బుద్ధియు మరల జనియను మానిపోయెను జనన మరణము. మమత ఏమియు లేకపోయెను మరియు మేల్కొనవే. ఆత్మా మేలుకోవే. గురుడు శిష్యుడు ఏకమాయను, కులము గోత్రము లేకపోయెను. కుడి ఎడమలు సమమయాయను, గురు తెరుకబోయెన్. ఆత్మా మేలుకోవే. పరశురాముని సీతారాముల భజన నిత్యము చేయుటాయను. పరశురాముని సీతారాముల భజన నిత్యము చేయుటాయను. బాగుగా శేషమ్మ భావము బయలు లేదాయను. ఆత్మా మేలుకోవే. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి భక్త మండలికి జై. జై గురుదేవ్. ఒక 2 కందార్థాలు చెప్తా. టైం ఇట్లా 3 నిమిషాలు ఉంది. శ్రీ సద్గురు అచల బోధార్థ సార కందార్థములు. శ్రీకరముగ తొలుదొల్తునే ప్రాకటముగ తల్లిదండ్రి పరమని మదిలో జోకతో నమ్మియుగొల్చుచు చేకొని గురుపాద సేవ చేయుచోనుంటెను. ఆర్యుడే సర్వామని నమ్మియుంటెను. లోకాలోకములెల్లా ఏకముగా నిండి సాకల్యముగా బయలే సత్పరమణి పూజ నేజేయుచునుంటెను. ఆర్యుడే సర్వమని నమ్మియుంటెను. గురుడే తల్లియు తండ్రియు గురుడే దైవంబు ఎనుచు కొమరొప్పగనే పరిపరి విధముల గొల్వగా పరమాత్ముండైన గురుని కరుణాయుగల్గన్. శిష్యారమ్మని త్వరగానే పిలచెన్. అరమారాలేక నీవడుగా దలచినవన్నీ నిరిగింపు తెల్పేద మరుగేలానని నాపై కరుణాయుగల్గన్. శిష్యారమ్మని త్వరగానే పిలచెన్. జై గురు. జై. ఇవి ఎవరు రాసిండే కందార్థాలో నిన్నము 2 చదువుతాను. ఎవరు రాసిండే? మీరే కనిపెట్టాల. దిన్నము 2 కనిపెట్టేది కాదు మన వేమలరామయ్య వెంకటేశ్వరరావు చదువుతాయి కందార్థాలు. ఇంకా భాగవత కృష్ణదేశకేంద్రులవి ఆల్రెడీ మనం వినే దాంట్లోకి వచ్చిన ఈ జ్ఞానయజ్ఞంలో ఆయన వెంకటేశ్వరరావు చదివాడు, విశ్లేషణ కూడా చేశారు. అప్పుడు ఇవి మళ్ళీ రాలేదు, దాంట్లో కాదేమైతే. సరే, జై గురు అందరికి. సరే కానీ సాక్షాత్ కురితే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. అట్లా పరమాత్మ ప్రత్యేగాత్మ అభినులు అనే దర్శనం పొందాలనేది నిన్న చదువుకున్నాం.
మెలకువలో నిద్ర ఎక్కడికి పోయిందో, నిద్రలో ఈ మెలకువ ఎక్కడికి పోయిందో తెలియదు. తెలుస్తుందే? ఈ దర్శన స్థితి కలిగిన వాడు సాక్షిగా ఉంటాడు కాబట్టి ఆ ఆత్మ సాక్షాత్కార జ్ఞానం వల్ల తెలుస్తుంది. వచ్చే నిద్ర పోతుంది, వచ్చే విషయం కూడా పోవాలి. పోతుందా అంటే ఆ రకమైన మెలకువను పొందితే పోతుంది. అది ఎట్లా? ఆ రకమైన నిద్రను స్థూలంగా నిద్ర పోగొట్టమని చెప్పడం లేదు. మేలుకోవడం అంటే నిద్ర పోగొట్టుకొని మేలుకోవడం కాదు. దానికి అవతల చూడగలిగే దృష్టి ప్రాప్తిస్తే, దాని అవతలకి చూడగలిగే దృష్టి ప్రాప్తిస్తే ఆ దృష్టి ప్రభావం వలన నీవు మేల్కొంటావు. గురువుగారు చెప్పినటువంటి మంత్రార్థము అంతరార్థంతో పాటు నువ్వు విచారణ చేత నీ స్వస్వరూపాన్ని కనుక్కోవడం గాక, నువ్వు సాక్షిత్వ స్థితిలో మూడవస్థల్ని గుర్తించగలిగిన స్థితిలో ఉండే నీవు మేల్కొంటే, గురువాక్యంచే మేల్కొంటే, అప్పుడు ఆ మేల్కోవడం అంటే నిద్రలోంచి మేల్కోవడం కాకుండా మెలకువలోనే మేల్కొని ఆ మేల్కొన్న దాని ఆ దృష్టి ప్రభావం వల్ల నువ్వు మేల్కొని నీ సమక్షంలో ఇంద్రియాలు నిద్రపోతూ ఉంటాయి, నీవు మేల్కొనే ఉంటావు. ఇంద్రియాలన్నీ నిద్రపోయి ఇదంతా పోయినప్పటికీ నీవు మేల్కొన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉంటావు. నిద్రపోతున్న ఇంద్రియాలకు సాక్షిగా ఉంటావు. దాన్ని చూడగలుగుతున్నావు. బయట నుంచి చూసిన వాడికి ఎలా ఉన్నావు? బయట నుండి చూసేవానికి నువ్వు మేల్కొన్నావు, నీ మెలకువ అనేది నీకు తెలుసు. నీవు ఆత్మస్వరూపంగా ఉండి శరీరమే దేహంగా దానితో అవయవాలతో తాయత్వం చెందకుండా విడిగా ఉండి చూడగలిగి గుర్తించగలుగుతున్నటువంటి సంగతి నీకు తెలుసు, చూడగలుగుతున్నావు. బయట నుండి చూసిన వానికి ఎలా ఉన్నావు నువ్వు? నా వల్లనే తాకుతున్నాడు, నా వల్లనే పరుండుతున్నాడు, కానీ వాడు లోపల ఉన్నవాడు నిద్రపోతున్నాడు. ఆ లోపల ఉన్నవాడు, లోపల ఉండేవాడు ఒకడు ఉన్నాడు కదా. బయట దేహంగా కాకుండా లోపల ఉన్నవాడు నిద్రపోతున్నాడా అంటే మేల్కొన్నాడు. వాడు బయట నుండి చూసేవానికి మామూలుగానే ఉన్నాడు. ఈ మేల్కొన్నవాడు లోపల మేల్కొన్నాడు. అనుభవరీత్యా స్వానుభవరీత్యా నీవు అక్కడ మెలకువను కనుక పొందినట్లయితే, ఈ అనుభవరీత్యా స్వానుభవరీత్యా అంటే నువ్వు విచారణంతా జరిగినదంతా దాని మీద జరిగింది. స్థూల జగత్తు, సూక్ష్మ జగత్తు అవి లేకుండా ఉన్నటువంటి నువ్వు ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి వ్యక్తం కాకముందు అవ్యక్తంగా బ్రహ్మస్వరూపంలో ఉండి దాంట్లో నుంచి వ్యక్తమైన జగత్తునంతటినీ విచారించావు. దానికంటే పూర్వం ఏ స్థితిలో ఉందో నీవు కూడా ఆత్మస్వరూప స్థితి లేకపోతే నువ్వు కూడా ఆ స్థితిలో ఉన్నావు. అదే అనుభవరీత్యా స్వానుభవరీత్యా అంటే నీవు అక్కడ మెలకువను కనుక పొందినట్లయితే అప్పుడు ఏమైంది? నీ సమక్షంలో ఇంద్రియాలు నిద్రపోయినాయి. అప్పుడు ఇక నీవు నిద్రపోలేదుగా, నీవు ఉన్నావుగా. అప్పుడు ఈ ప్రపంచం అంతా ఎక్కడ పోయింది? నీలోకే లయమైంది. మరలా నీలో నుండే ఈ ప్రపంచం వస్తోంది. నువ్వు నిద్రపోతే నిద్రపోకముందు మెలకువలో ఉన్నావు, మళ్ళీ నిద్రపోయినప్పుడు నిద్రపోయినావు. నిద్రపోయిన తర్వాత జగత్తుగా కనపడి తోచినటువంటి ఈ సర్వము ఎక్కడ పోయింది? లయమైపోయింది. మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు సాక్షాత్తు స్థితిలో ఉన్నది అంతటి గుర్తుకు తెచ్చుకుంటోంది మెలకు వచ్చిన తర్వాత. అట్లా ప్రపంచం ఇప్పుడు ఉందా అంటే నీలో క్లెయిమ్ అయిపోయింది. మళ్ళీ నీలో నుంచి ఈ ప్రపంచం అనేది వచ్చింది. నీవు ఉంటేనే నీ మెలకువలో నీవు గుర్తెరుగుతున్నటువంటిదంతా నీలోకే పోతుంది. కాబట్టి ఈ మరలా నీలో నుండే ఈ ప్రపంచం వచ్చింది కాబట్టి అటువంటి ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలి. నీలో నుంచి వస్తుంది, నీలో నుంచి పోతుంది. గుర్తెరిగే ఎరుక అనే గుర్తెరిగేదే సర్వమును మరచిన స్థితి మరియు
మళ్ళా సర్వమును గుర్తెరుగుతున్న స్థితి కల్పించుకుంటుంది. కాబట్టి అటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలి. అట్లాగే బ్రహ్మము నుండి సృష్టి ఉత్పన్నమైంది. అలాగే బ్రహ్మంలోకే ఈ సృష్టి లయం అయిపోతుంది. బ్రహ్మం నుండి ఉత్పన్నమైంది, మళ్ళా బ్రహ్మంలోకి సృష్టి లయం అయిపోతుంది. ఇది కూడా దర్శనంగా చూడాలి కదా. ఇది కూడా కేవలం చెప్పినట్టు వాక్యంతో కాకుండా దర్శనంగా చూడాలి కదా. ఆ రకమైన మెలకువను పొందాలి కదా. అలాగే వ్యాపకంగా ఉన్నటువంటి విశ్వము పరమాత్మ నుండి ఉద్భవించింది, మరలా పరమాత్మ అయింది, లయమైంది. అది కూడా లయం కావడానికి ఏదైతే సమిష్టిగా ఉందో, సమిష్టిగా జగత్తు నీకు కనపడుతున్నటువంటి, నీవు గుర్తెరుగుతున్నటువంటి నీకు నీ నిద్రలో పోయింది. అది నీ మెలకువతోనే మళ్ళీ సకలము నువ్వు గుర్తెరుగుతున్నావు. అట్లే సమిష్టిగా ఉన్నటువంటి బ్రహ్మాండం ఉత్పత్తి కావడానికి కారణమైనటువంటి పరమాత్మ నుండే ఈ సమిష్టి ఎరుక అనేది ఉద్భవించి దాంతో గుర్తెరగలుగుతున్నటువంటిది ఏర్పడింది. మళ్ళా దాంట్లోనే సమిష్టికర్త అయిన పరమాత్మ అయిందే లీనమైంది. అది కూడా చూడాలిగా. అట్లా ఎవరైతే దర్శన రీత్యా ఈ మూడు ఉన్నవి ఎట్లాగో లేనివి ఎట్లాగో తెలుసుకున్నాడో వాడిప్పుడు ఉన్నవాడా లేనివాడా? ఈ మూడు కూడా దర్శన స్థితిలో తెలుసుకోగలుగుతున్నటువంటి వాడు. మూడవస్థల్ని తాను దర్శించగలిగే స్థితిలో, ప్రత్యేగాత్మ స్థితిలో ఉండి, తాను సాక్షిగా ఉండి, తానంటే ఆత్మస్వరూపంగా ఉండేటువంటి ప్రత్యేగాత్మ, అట్లాగే సమిష్టిగా ఉన్నటువంటి పరమాత్మగా ఉన్నది. ఆ రెండు ఒకటేననే గుర్తిరిగినటువంటి వాడు ఎక్కడి నుంచి తనలోకి వస్తుందో, తనలో నుంచి ఎక్కడికి పోతుందో, అట్లాగే ఎక్కడి నుంచి ఈ సృష్టి అంతా వస్తుందో, మళ్ళీ ఎట్లా పోతుందో అని గుర్తెరిగినవాడు. లేనివాడా ఉన్నవాడా అంటే ఉండి లేనివాడు. ఇదంతా గుర్తెరిగినవాడు ఎవరంటే ఉండి లేనివాడు. ఉండి తాను లేను అనే దాన్ని గుర్తెరిగి సాక్షాత్వ స్థితిలో ఉండి దాన్నంతటిని గమనిస్తున్నటువంటి, దాన్నంతటిని గుర్తెరుగుతున్నటువంటి స్థితిలోనూ ఉన్నాడు. మళ్ళీ లేనివాడు తాను లేను అనేది కూడా తెలుసుకున్నవాడు. కాబట్టి లేని ఎరుకగా అయిపోయాడు. లేని ఎరుక ఉంది, ఎరుకతో లేని ఎరుక అనే దాంట్లో ఉండి ఉన్నట్టుగా లేనట్టుగా ఈ రెండింటినీ తెలుసుకున్నట్టుగా ఏ రకంగా ఉన్నాడో, ఏ రకంగా నిజానికి లేడో అని తెలుసుకొని లేనెరుగ్గా అయిపోయాడు. పరమాత్మ స్థితికి వచ్చేసరికి ఏమైపోయాడంటే లేనెరుగ్గా అయిపోయాడు. అది లేనిది. అది ఏ విధంగా నిద్రలోంచి మెలకు వస్తే సర్వము కనపడిందో, మళ్ళీ నిద్రలేక లయమైందో, ఆ మెలకువలో ఉన్నప్పుడు సేపు మాత్రమే జాగ్రత్తలో కేవలం తోస్తుందో, అది మళ్ళా నిద్రలో లేకుండా అయిపోతుందో, అట్లాగే కళలో వచ్చినప్పుడు సర్వము జరిగి వ్యవహారం చేసినటువంటిది జాగ్రత్తలో చూసుకుంటే కళలోడిది లేనిదో, అట్లా లేనెరుకను తెలుసుకున్న తర్వాత, లేనెరుకగా అయిపోయిన తర్వాత ఉన్నది ఏమిటి అంటే ఉన్నది బయలే, లేనిది ఎరుక అనేది స్థిరమైపోయినటువంటి వాడు. నీవు రహితం కావడం అంటే ఆఖరుగా ఉన్నది, ఆఖరి స్థితిలో నీ గుర్తెరగాల్సింది ఇదే, ఉన్నది బయలే, లేనిది ఎరుక. నేను పొందుతున్నటువంటిదంతా లేనెరుక అనే దాంట్లోనే కాసేపు మెలకువలో ఇదంతా లేనిది, నిద్రలో మళ్ళీ లేకుండా అయింది, మళ్ళీ నేను మెలకు వచ్చి నేను జాగ్రత్త అనేటువంటి దాంట్లో ప్రపంచంతో తాదాత్మ్యం చెందితే ఉన్నట్టుగా కనపడుతోంది నిజానికి. అది కూడా లేనిదిగా భావించి దాన్ని కలగా భావించేటట్టయితే, దానితో తాదాత్మ్యం చెందకుండా ఉండేటట్టయితే ఇక మెలకువలో ఉన్నది కూడా కలగానే చూస్తావు. కాబట్టి అచల సిద్ధాంతంలో మాట్లాడే మాటలు ఈ పై స్థితి అన్నమాట. ఈ అచల సిద్ధాంతంలో మాట్లాడేటివన్నీ కూడా ఈ పై స్థితి.
ఈ పైన చెప్పినటువంటి ఆ పరమాత్మ స్థితి నుంచి కూడా దాటి లేనెరుకుగా అయిపోవడము, అయిపోయి ఉన్నది బయలు లేనిది ఎరుక అని గుర్తెరిగినటువంటి స్థితిలో ఉండడం. కాబట్టి ఉండి లేనట్టుగా ఇంతకుముందు ఏం చెప్పారో జరిగినటువంటి వాడు ఏ విధంగా ఉన్నాడు, ఉన్నవాడా లేనివాడా అంటే ఉండి లేనివాడు. కాబట్టి అచల సిద్ధాంతంలో మాట్లాడే మాటలు ఈ పరిస్థితి అన్నమాట. రాను ఎట్లో, పోను ఎటులో, అయినదెట్లో, కానిదెట్లో. రావడం ఏ విధంగా వస్తుందో, పోవడం ఏ విధంగా పోతుందో, అయిండేది ఏ విధంగా అయిందో, కాకుండా ఉండేది ఏ విధంగా ఉందో, కానిదెట్లో. కాబట్టి ఎరుకకు 2 లక్షణాలు ఉన్నాయి: రాకడ, పోకడ, అవుట, కాకపోవుట. ఇలాంటి లక్షణాలు ఉన్నాయి దానికి. అటు పిండాండ పద్ధతిగా కానీ, బ్రహ్మాండ పద్ధతిగా కానీ, వ్యష్టిగా కానీ, సమిష్టిగా కానీ, విశ్వంగా కానీ, ఏ తీరుగా అయినా సరే దానికి రాకడ పోకడలు ఉన్నాయి. పిండాండ పద్ధతి, పిండాండ పంచీకరణ ఏ విధంగా ఇది ఏర్పడింది సృష్టిలో. అంతకుముందు తీసుకుంటే ఇది ఏర్పడకముందు సృష్టి ముందు ఏర్పడింది. సృష్టి ఏ విధంగా బ్రహ్మాండం అంతా ఏర్పడింది. దాన్ని విచారిస్తే వ్యష్టిగా కానీ, లేదంటే సమిష్టిగా కానీ. వ్యష్టిగా ప్రాణులన్నీ సమిష్టి ఏర్పడిన తర్వాతనే దాంట్లో భాగంగా ఏర్పడినాయి. వాటితో కూడే సమిష్టి. వ్యష్టి సపరేట్గా ఏం లేదు. కాబట్టి సమిష్టిగా కానీ, వ్యష్టిగా కానీ, విశ్వంగా కానీ ఏ తీరుగా అయినా సరే, ఏ తీరుగా చూసినప్పటికీ రాకడ పోకడంతా ఉన్నాయి దానికి. దాంతో సమానంగా నీవు కూడా పెట్టుకుంటే ఏమవుతున్నావు అంటే దాంతో పాటే వస్తున్నావు, దాంతో పాటే పోతున్నావు. విశ్వంతో పాటే వస్తున్నావు, దాంతో పాటే పోతున్నావు. మరి నీవెవరివి? దాంతో పాటే వస్తున్నటువంటి నీవు, పోతున్నటువంటి నీవెవరివి అంటే ఎరుకను మీరిన వాడివి. కాబట్టి నేను పరబ్రహ్మను, పరమాత్మను. ఆ ఎరుక యొక్క స్థితిగతులు నాకు లేవు. నేను లేనివాడను, ఎల్లప్పుడూ లేని పద్ధతిగా ఉన్నాను. దాని స్థితిని దాంతో ఉండి దానివల్ల దాంతో గుర్తిస్తున్నటువంటి ఎరుకను రహితపరుచుకున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని. ఎరుకను మీరిన వాడిని. కాబట్టి నేను ఆ ఎరుక యొక్క స్థితిగతులు ఏవైతే ఉన్నాయో, ఎరుకతో ఉండేటువంటి స్థితిగతులు, ఎరుకతో ఉంటే నేననే దాన్ని గుర్తించడం, నేననే అహంస్ఫురణ చేత చుట్టూ ఉన్న దానితో తాదాత్మ్యం చెంది వాటిని నిజంగా భావించి ఉండడం. అది నిజం కాదు, అది కేవలం తోస్తున్నటువంటి కలవంటిదేనని గుర్తిరిగిన వాడేమో దాన్ని మీరినటువంటి వాడు. లేనెరుక పద్ధతిలో లేనెరుకగా ఉన్నటువంటి వాడు. తెలియబడుతున్నప్పటికీ అది లేనిదేనని, లేనెరుక అనేది గుర్తించిన వాడు. ఎల్లప్పుడూ లేని పద్ధతిగా ఉన్నాను. ఉన్నానంటే ఉన్నాను, కానీ ఎల్లప్పుడూ లేని పద్ధతిగా ఉన్నాను. ఎరుకరహితంగా ఉన్నటువంటి కనపడుతున్నటువంటి వాటి అవన్నీ జరుగుతూ చుట్టూ ఉన్నప్పుడు అవన్నీ వ్యవహారికంగా జరుగుతున్నప్పటికీ దానితో తాదాత్మ్యం చెందకుండా అది లేనిది, అది కలవంటిదేననే భావనతో లేనెరుకలో ఉన్నా, లేని పద్ధతిలో ఉన్నా. అంతరిక్షంలో ఏమీ కనపడటం లేదు కదా ఎవరికి? మరేం కనపడుతున్నాయి? అంతరిక్షంగా ఉండే దాంట్లో మళ్ళీ అంతరిక్షం కంటే దిగువన వీటన్నిటికీ బ్రహ్మాండానికి అవకాశం ఇచ్చినటువంటి ఆకాశంతో సహా అంతరిక్షంలో ఏమీ కనపడకుండా లేవు. ఏమీ కనపడటం లేదు కదా ఎవరికి? మరేం కనపడుతున్నాయి? మరి అది ఖాళీగా ఉన్నటువంటిది, బయలుగా ఉన్నటువంటి దాంట్లో ఏం కనపడట్లేదు కదా. మరి ఏం కనపడుతున్నాయంటే వచ్చిపోయేటివే. ఈ వచ్చిపోతున్నటువంటి సృష్టితో సహా పంచభూతాత్వమైన బ్రహ్మాండం, దాంట్లో ఉన్నటువంటి అనేక గోళకాలతో సహా ఇవన్నీ వచ్చిపోతున్నాయి. అంతరిక్షంలో ఏమీ లేవు ఇవన్నీ. దాంట్లో నుంచి చూస్తే వస్తున్నటువంటి జగత్తు, ఈ ఆకాశము, ఈ ఆవరణలోనే ఉన్నాయి. ఆవరణ మీరిన స్థితిలో ఉన్నటువంటి అంతరిక్షంలో
అంతటా ఉన్నటువంటి దాంట్లో ఇవి మధ్యలో వచ్చిపోతూ ఉన్నాయి. కాబట్టి ఎల్లప్పుడూ ఉండేది, వచ్చిపోయే స్థితి లేకుండా ఎల్లప్పుడూ ఉన్నది ఏమిటి అంటే అంతరిక్షం. అది రావట్లే, పోవట్లే. అది ఎల్లప్పుడూ అట్లే ఉంది. అందులోకే ఇవన్నీ వచ్చిపోతున్నాయి. వచ్చిపోయేవి లేకుండా పోతున్నాయి. వచ్చిపోయేటివి లేకుండానే ఎవరు భావన చెందరు. వచ్చిపోయేటివి లేకుండా భావన చెందేటువంటి ఈ వచ్చిపోతున్నటువంటివన్నీ లేదు. వచ్చిపోతున్న దాంట్లోనే నేననేటువంటి ఎరుక అనే స్ఫురణ కూడా దాంట్లోనే వచ్చిపోతోంది. వచ్చిపోయి నేననేటువంటి దాంతో బ్రహ్మాండంతో పాటుగా తాను వస్తుంది. ఆ వచ్చిపోయే దాంతో కాకుండా నేను అంతరిక్షం గుర్తెరిగినటువంటి స్థితిలో ఉంటే వచ్చిపోయే దాంతో లేకుండా వచ్చిపోయేవి లేకుండా అవుతున్నాయి, పోతున్నాయి. కాబట్టి నేను అంతరిక్షాన్నే కానీ వచ్చిపోయేవాడిని కాదు. నేను అంతరిక్షం ఏ విధంగా ఉందో ఆ స్థితిలో ఉండేటువంటి వాడిని. వచ్చేపోయే వాటిని గుర్తించేటువంటి గుర్తెరిగే ఎరుకతో ఉన్నటువంటి వాడిని కాదు. గుర్తెరిగే ఎరుకను రహితపరుచుకున్నటువంటి వాడిని, బయలుగా ఉన్నటువంటి వాడిని. వచ్చిపోయేవాడిని కాదు. నేను బయలు. విశ్వం మీద ఆసక్తి లేకపోతే దాంతో పని లేదు. విశ్వం మీద ఆసక్తి ఏర్పడిందే, ఆసక్తి నుంచి స్వస్వరూప జ్ఞానం కలిగిందనుకో, స్వస్వరూప జ్ఞానంగా అంటే నామరూపాత్మమైన దాంతో ఏ రకంగానూ తాదాత్మ్యం చెందకుండా ఈ నేననే అహంస్ఫురణ వదిలి సమిష్టిలో భాగంగా ఉన్నదాన్ని దాంట్లో నేను లీనమైతే దీంట్లో లీనం కాకుండా ఈ ఆసక్తితో కూడినటువంటి వ్యాపకం చెందినటువంటి ప్రపంచంతో బ్రహ్మాండంతో తాదాత్మ్యం చెందకుండా ఉంటే నీ స్వస్వరూప జ్ఞానం కలిగితే నువ్వు దానితో తాదాత్మ్యం చెందితే అప్పుడు భ్రాంతి లేదు. విశ్వం మీద ఆసక్తి ఉన్నంత కాలము భ్రాంతి ఉంటూనే ఉంటుంది. భ్రాంతులు కలుగుతూనే ఉంటాయి. దానితో తాదాత్మ్యం చెందడం, మళ్ళీ అన్నీ ఉన్నట్టుగా నువ్వు భావించి సర్వకర్మలు కూడా దానితోనే జ్ఞానంతోనే చేస్తావు. దాన్ని దాటినటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితిలో చూడగలిగేటట్టు స్వస్వరూప జ్ఞానం స్థితిలో కలిగితే నేనని ప్రత్యేకంగా లేవు. అక్కడ సమిష్టిగా ఉన్నటువంటి దాంట్లో ఉన్నావు. దాన్ని వదిలేసుకునేటువంటి ఆ భ్రాంతి కూడా లేకుండా అయిపోతే ఆ విశ్వం అనే దాంతో పనేం లేదు. దాంతో పని అంటే దాంతో తాదాత్మ్యం చెంది నువ్వు వ్యవహరించాల్సిన పని లేదు. అంతకాలం తెలియదు కాబట్టి విచారణ కంటే ముందు ఉన్నటువంటి స్థితిలో దాంట్లోనే ఉండి విచారించుకుంటూ దాంట్లో నుంచి దాటుకున్నావు. ఇక భ్రాంతి లేనప్పుడు అప్పుడు దాంతో పని ఏముంది? భ్రాంతి లేకుండా పోయిన తర్వాత పని లేదు. చిన్నప్పుడు ఆటబొమ్మలతో ఆడుకున్నావా లేదా? చిన్నప్పుడు ఆటబొమ్మలతో ఆడుకున్నావు. చిన్నప్పుడు తెలియదు కాబట్టి నీ మనసు పరిణితి ఆటికే ఉంది కాబట్టి ఆడుకున్నావు. ఆటబొమ్మలు సుఖాన్ని ఇచ్చాయా లేదా? అవి ఆడుకున్నప్పుడు హాయిగా అనిపించిందా లేదా? అట్లా ఆడుకున్నప్పుడు చిన్నప్పుడు సంగతి. మరి ఇప్పుడు బొమ్మలు ఇచ్చి ఆడుకోమంటే 4 బొమ్మలు మన ఇంట్లోనే మిగిలి ఉంటాయి పిల్లలవి. ఆ అడ్డదిడ్డంగా ఉన్నట్టు తీసి ఒకసారికి పడేస్తారు తప్ప దానిలో తీసుకొని నువ్వు ఆడుకునే స్థితి ఉంటుందా? ఇప్పుడు అవన్నీ సుఖాన్ని నీవు కదా. అవి దాంతో నువ్వు తాదాత్మ్యం చెందలే. అప్పుడెప్పుడో చిన్నప్పుడు పసిపిల్లోడుగా ఉన్నప్పుడు తాదాత్మ్యం చెందావు వాటితో. ఇప్పుడు ఆడుకోమంటే ఇష్టం లేదు. బొమ్మలు ఏమన్నా మారినాయంటే బొమ్మలు మారలే. ఆసక్తి మారింది, ఆసక్తులు మారినాయి. ఇప్పుడు ఆసక్తి లేదు, దాని మీద ఆసక్తి పోయింది. కాబట్టి నువ్వు పెద్దవై ఎదిగే కొద్దీ నీకున్నటువంటి ఆసక్తులు మారిపోయినాయి.
ఇప్పుడు ఈ విచారణతో ఏదైతే ఆసక్తిగా నువ్వు ఇంతకుముందు విచారణ లేనప్పుడు దేనిల పట్ల అయితే ఆసక్తి చూపించావో నిజానికి అది లేనిది అని తెలిసినప్పుడు ఆ భ్రాంతులు దాని పట్ల ఉన్నటువంటి భ్రాంతులు వీడిపోయిన తర్వాత నువ్వు ఎదిగిన తర్వాత ఆ భ్రాంతి వీడిపోయిన తర్వాత బొమ్మల సుఖాన్ని ఇవ్వు అని నీకు తెలిసింది. బొమ్మల ఆనందాన్ని ఇవ్వవు. అప్పుడు తెలియకపోవడం వల్ల పసితనంలో వయసులో ఉన్నప్పుడు దాంతో ఆడుకున్నావు. అంతే తప్ప దానివల్ల ఏమి ఆనందం లేదు. ఇప్పుడు తెలిసేటప్పటికీ ఆ భ్రాంతి లేకుండా పోయింది. తెలిసిన తర్వాత లేకుండా పోయింది. ఏం చేస్తే లేకుండా పోయిందంటే అంతకంటే పై స్థితికి సంబంధించిన జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో అంతకంటే పై స్థితికి సంబంధించిన జ్ఞానం వచ్చింది కాబట్టి దాని మీద ఆసక్తి లేదు. కింది స్థితి లేనిది అయిపోవడం లేదా కింది స్థితి ఏమైంది? కింది స్థితి లేకుండా అయిపోయింది. పై స్థితి వచ్చిన తర్వాత కింది స్థితి లేదు. ఇంకా బాల్యం అయిపోయింది, కౌమారం అయిపోయింది, దానికి సంబంధించిన దశలు అయిపోయిన తర్వాత ఇక వృద్ధాపదేశం మొదలైన తర్వాత ఏ ఏ దశల్లో నీకు వస్తున్నటువంటి ఆలోచనలను బట్టి దాన్ని బట్టి స్పందించినావు నువ్వు. అప్పుడు ఎదిగే కొద్దీ ఏమవుతోంది? ఎదిగే కొద్దీ భావనలు మారిపోతున్నాయి. కాబట్టి దాని మీద ఆసక్తి లేదు. దానికి సంబంధించిన జ్ఞానం వచ్చేటప్పటికి బాల్యానికి సంబంధించినవన్నీ పోయినాయి. కౌమార దశకు వచ్చారు. నీవు అట్లా ఆడుకున్నావని ఎవరైనా చెబితే ఏమంటావు? అదేదో తెలియని స్థితిలో అట్లా అయిపోయింది, అట్లా ఆడుకున్నా ఆ విధంగా. ఆ వస్తువు బదులు ఇంకో వస్తువు తీసుకోవాలి. మళ్ళీ జీవితానికి సంబంధించిన వస్తువులు ఏమున్నాయి వాటి పట్ల పెరుగుతుంది ఆసక్తి. వస్తువు కావాలి, నాకు అది ఉపయోగపడాలి, నాకు ఈ విధంగా పని ఉంది. ఏ ఏ పనులకు సంబంధించినటువంటి నీ వ్యవహారానికి సంబంధించినటువంటి వస్తువుల పట్ల పెరిగింది మళ్ళీ ఆటబొమ్మల బదులు. ఆ భ్రాంతి అవివేకం ఎలా పోయినాయి? అంతకుముందు భ్రాంతిగా అవివేకంగా ఉన్నాయి, అదంతా ఎలా పోయినాయి అంటే వివేకం ద్వారా పోయినాయి. కాబట్టి నిత్యానిత్య వస్తు వివేకాన్ని పొందితేనేమో జగత్ భ్రాంతి పోయింది. నిత్యానిత్య వస్తు వివేకాన్ని పొందితేనేమో విచారణ అంతా అయిపోయిన తర్వాత, విచారణ దేంతో చేసావంటే ఎరుకతోనే చేసావు. విచారణ ఎరుకతోనే చేసి నేనెవరనే కాడ మొదలుపెట్టి ఈ నేనుకు విశ్వానికి గల కారణాన్ని విచారణ అంతా జరిపి ఉన్నది ఏది ఉంది అప్పటికి అనేది విచారణ చేసుకున్న తర్వాత బ్రహ్మాండంగా భావించబడినటువంటి సృష్టి జరిగినటువంటిది కూడా లేనిదే, సృష్టి కూడా ఒక్కలే అనేది విచారణ ద్వారా తెలుసుకొని పోయిన తర్వాత అప్పుడు జగత్ భ్రాంతి అనేది పోయింది. అంతకుముందు జగత్ అనే భ్రాంతి, దాంతో తాదాత్మ్యం చెందిన భ్రాంతి ఉంది. దాంట్లో అన్నీ నశిస్తున్నప్పటికీ, వస్తు ప్రపంచం నశిస్తూ, జీవులు నశిస్తూ, కోట్లాది సంవత్సరాలుగా అన్నీ నశిస్తూ ఉన్నటువంటి వాటిలో విచారణ ద్వారా నువ్వు దాని పట్ల ఉండేటువంటి భ్రాంతి పోయింది. నేను సత్యం అని నిర్ణయం అయింది, జగత్ మిథ్య అని నిర్ణయం అయిపోయింది. ఆత్మానాత్మ వివేకం ద్వారా జీవభ్రాంతి పోయింది. కాబట్టి జీవుడు అనేది అనాత్మగా ఉంది. దాంట్లో జీవంగా ఉన్నటువంటి ఏదైతే ఆ నేనని పలుకుతున్నదే సమిష్టిగా ఉన్నటువంటి పరమాత్మగా ఉన్నది అదే. ఈ రెండు ఒక్కటిగానే ఉండి ఏకం అనేకంగా ఏర్పడి వేరైనప్పటికీ అది బింబంగా, ఇది ప్రతిబింబంగా వాటి యొక్క అసలైనటువంటి స్థితి ఏదంటే గుర్తెరిగేది ఏదైతే చైతన్యం ఉందో ఆ దాని యొక్క సంకల్పం చేత ఏర్పడినటువంటిది అంతా కూడా దాని చేతనే గుర్తించబడుతుంది. అదే ఉంది. అదే బ్రహ్మము, అదే ఈశ్వరుడు, అదే పరమాత్మ, అదే సృష్టికి కారణమైంది. దాంట్లోనే ఇది ఉత్పన్నమైంది. కాబట్టి రెండుగా ఆత్మ అనాత్మ అనే వివేకం తెలుసుకున్న తర్వాత జీవుడు అనే భ్రాంతి పోయింది, జీవభ్రాంతి పోయింది. కార్యకారణ వివేకం ద్వారానేమో కార్యకారణాలుగా సమిష్టిగా ఉన్నదానికి ఏది కారణంగా ఉన్నది, ఏది కార్యరూపం ధరించింది అనే దాన్ని తెలుసుకున్న తర్వాత జీవేశ్వర భ్రాంతి అనేది కూడా లేకుండా పోయింది. జీవేశ్వర భ్రాంతి అనేది ఆ జీవేశ్వరులు ఇద్దరు కూడా లేరు. ఇద్దరు
ఒక్కటిగా ఉన్నటువంటి చైతన్యం కలగడానికి కారణమైంది మూలం లేని గుర్తెరిగే ఎరుకే సంకల్పించడం వలనే ఏర్పడినటువంటి సమిష్టి ఈ బ్రహ్మాండం అంతా. ఏర్పడడానికి కారణమైనటువంటి కారణం ఏది, కారణమే కార్యరూపం ధరించినటువంటి రెండు తెలుసుకున్న తర్వాత వివేకం ద్వారా జీవేశ్వరుడు అనేటువంటి భ్రాంతి లేకుండా పోయింది. జీవేశ్వర భ్రాంతి లేకుండా పోయింది. సదసత్ వివేకం ద్వారా జీవబ్రహ్మ భ్రాంతి లేకుండా పోయింది. సత్తు అసత్ అనేటువంటి వివేకంతో జీవుడు బ్రహ్మము అనేటువంటి భ్రాంతి కూడా లేకుండా పోయింది. దృక్కు దృశ్య వివేకం ద్వారా పరమాత్మ నిర్ణయం తెలిసింది. దృక్కు దృశ్యము అనేటువంటి వివేకం ద్వారా కనపడడానికి కారణమైనటువంటి చూస్తున్నటువంటిది ఏది, ఆ చూస్తుండేటువంటిది చూడకపోతే చూస్తునే దానితో తాయత్వం చెందితేనే దృశ్యం కనపడుతుంది. చూస్తునేది లేకపోతే దృశ్యం లేదు. దృశ్యాన్ని దృక్కు అనే దానికి కారణమైనటువంటి ఏదైతే గుర్తెరుగుతున్నదో అదే దీన్ని గుర్తెరుగుతోంది. అది గుర్తెరగకుండా కేవలం కంటితో నామరూపాత్మకంగా కనపడే దాని దృశ్యం అని అంటే దృశ్యమే, కానీ ఆ దృశ్యమేమో ఆ దృశ్యాన్ని గుర్తెరుగుతున్నది ఉంటుంది. దాని స్వరూపంగా ఉన్నటువంటి సర్వవ్యాప్తంగా అంతా దాని స్వరూపంగానే ఉన్నది గుర్తెరుగుతున్న దాని యొక్క స్వరూపంగా. దాన్ని వివేకంతో దాన్ని తెలుసుకుంటే పరమాత్మ నిర్ణయం పరమాత్మగా ఉన్నటువంటిది ఏదంటే మూలం లేని గుర్తెరిగే ఎరుకే పరమాత్మగా సమిష్టి చైతన్యంగా ఉంది. దాని నిర్ణయం కలిగిన తర్వాత కాబట్టి నిర్ణయానికి సంబంధించిన నిర్ణయాన్ని అందించింది ఏది అంటే ఆ నిర్ణయాన్ని అందించింది దృక్దృశ్య వివేకమే. దృశ్యం లేకపోతే దృశ్యాన్ని గుర్తెరిగేటువంటిది ఏదైతే ఉందో అది గుర్తెరుగుతోంది సర్వమును. అది లేకుండా దీన్ని గుర్తెరగలేదు. అదే ఉన్నది దాని స్వరూపానికి తెలిసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ దృశ్యంగా ఉన్నది లేదు. నువ్వే పరమాత్మ స్వరూపంగా ఉన్నప్పుడు దృశ్యాన్ని చూసేది లేదు. ఇంకా దర్శన రూపంగా వచ్చేది ఎల్లకాలం నిలిచిపోయింది. మిగిలిన ఆలోచనలు అయితే చెదిరిపోతాయి, కానీ దర్శన రూపంలో జ్ఞాన చక్షువుతో కలిగిన దర్శనం కలకాలం అలా ఉండిపోయింది. అది సరైన జ్ఞానం. దర్శన రూపంగా అంటే ఏ దర్శన రూపంగా అంటే జ్ఞాన చక్షువుతో కలిగినటువంటి దర్శనం అని చెప్తున్నాడు. కంటితో చూసినటువంటి దర్శన రూపం కాదు. దర్శన రూపంగా వచ్చిండేది నీలో భావన చెందిండేది. భావన చెందడమే దర్శనం. కంటితో చూసేదేమో కంటితో భౌతికంగా ఉన్నటువంటి వస్తు స్వరూపాన్ని చూడడం పైకి. ఇది వస్తువు ఇట్లా కనపడుతోంది, ఆ రాయి ఇట్లా కనపడుతోంది, ఏమేమి ఎట్లా కనపడుతున్నాయో భౌతిక స్వరూపాన్ని చూడడం. జ్ఞాన చక్షువుతో కలిగినటువంటి దర్శనం అంటే భావన చెందడం. వాటిని భావన చెంది తనలో లోపల దర్శించుకోవడం వాటిని. కాబట్టి దర్శన రూపంలో వచ్చినటువంటిది ఎల్లకాలం నిలిచిపోతుంది. మిగిలినటువంటి ఆలోచనలు అయితే చెదిరిపోతాయి, కానీ వేరే రకంగా తెలిసినటువంటివి ఆలోచనల రూపంలో ఉన్నటువంటివి ఇవన్నీ పోతాయి. కానీ ఏదైతే తన లోపల దర్శన రూపంలో జ్ఞాన చక్షువుతో కలిగిండేటువంటి దర్శనం ఉందో అది కలకాలం అలా ఉండిపోయింది. ఆ కలకాలం ఉండిపోతుంది. అది ఏదైతే నువ్వు జ్ఞాన చక్షువుతో చూసి ఆ జ్ఞాన చక్షువుతో చూడగలగాలి అని అంటే జ్ఞాన చక్షువుతో చూడగలగడానికి నీవు అప్పటి వరకు విచారించిందే దానితో సర్వభ్రాంతులు నీకు వీడి ఉండాలి. నువ్వు సర్వభ్రాంతులు వీడి మళ్ళా గురువాక్యాన్ని అన్వయం చేసుకోవాలి. నీలో అన్వయం చేసుకున్నటువంటి స్థితిలో నువ్వు జ్ఞానచక్షువుతో దర్శనం చేసుకోవాలి. దాన్ని అట్లా చేసుకున్నది కలకాలం అలా ఉండిపోతుంది. నోటితో నేర్చుకున్నది కాకుండా, కంటితో చూసినటువంటిది కాకుండా, కంటితో భౌతికంగా చూస్తున్నటువంటి వస్తువును చూస్తున్నటువంటి జ్ఞానంలాగా కాకుండా జ్ఞాన చక్షువుతో దాన్ని ఏదాన్ని అయితే దర్శింపగలుగుతున్నావో దాన్ని భావన చేయడమే. అది కలకాలం ఉండిపోయింది. అదే సరైనటువంటి జ్ఞానం. ఏమిటంటే అదే. మిగతాటివన్నీ మరుపుకు గురవుతాయి. మిగతాటివి తనలో
లోపల దర్శించేటివి కాదు, బయట కనపడేటివి బయట చూసేటువంటి వాటివి అవుతుంది. ఇలా తెలుసుకోవాలి కాబట్టి ఒక్కొక్క వివేకాన్ని పొందాలి, ఒక్కొక్క భ్రాంతిని విడవాలి, ఒక్కొక్క భ్రాంతిని విడిచి ఒక్కొక్క వివేకాన్ని పొందినట్టు అవుతుంది. అంతకుముందు పొందకముందు ఏమిగా ఉంది? అది పొందకముందు అవివేకంగా ఉంది, తెలియదు కాబట్టి. తెలియజెప్పే గురుమూర్తి అప్పటికే వివేకంతో తాను సర్వము ఏదైతే దేనివల్ల తెలిసిందో దాన్ని పోగొట్టుకొని దానికి అతీతంగా ఉన్నటువంటి లేనెరుకలో ఉండి అశరీరుడుగా ఉన్నాడు. ఆ అశరీరుడుగా ఉండే గురుమూర్తిని పట్టుకున్న తర్వాత, విచారించిన తర్వాత నువ్వు ఒక్కొక్క విషయం తెలిసి ఒక్కొక్క మెట్టు ఎక్కడమే కాక ఒక్కొక్క వివేకాన్ని పొంది అంతకుముందు అవివేకంగా ఉన్నదాన్ని పోగొట్టుకోవాలి, ఒక్కొక్క భ్రాంతిని విడవాలి. కాబట్టి వివేకాన్ని పొందడం ద్వారా భ్రాంతి పోయిందా, భ్రాంతిని విడవడం ద్వారా వివేకం వచ్చిందా? భ్రాంతిని విడవడం ద్వారా వచ్చిందా వివేకం? లేకపోతే వివేకాన్ని పొందడం ద్వారా భ్రాంతి పోయింది అంటే వివేకాన్ని పొందడం ద్వారానే భ్రాంతి పోతుంది. వివేకాన్ని, ఓహో ఇది ఇట్లనా, దీని యొక్క అర్థం ఇదే, దీని భావన ఇదే అని నువ్వు తెలుసుకోగలిగితే, నీ లోపల దర్శించగలిగితే, ఎప్పుడు వివేకం పొందినావో దాంట్లో ఆ క్షణంలోనే భ్రాంతి లేదు. తెలియబడకుండా ఉన్నప్పుడు దూరం నుంచి మొద్దుంది, ఆడ ఎవరో ఉన్నాడు, ఒక నిలబడినాడు దొంగ, నేను ఆటికి పోతే ఎట్లా భయమని భయపడినావు చీకట్లో భయపడిండే. అది మొద్దు కాదు, అది మనిషి కాదు, దొంగోడు కాదు వాడు అని తెలిసిన తర్వాత ఇంకా తెలిసిన మరుక్షణమే ఇంకా అంతకుముందుగా ఉన్నటువంటి భయం ఒక్కసారిగా పోయింది. అట్లే వివేకాన్ని ఏ క్షణంలో వివేకం పొందావో ఆ వెంటనే భ్రాంతి లేదు. ఇంకా ఏ అంశంలో వివేకం పొందితే ఆ అంశంలో ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్న భ్రాంతులన్నీ తొలగిపోయాయి. భ్రాంతిని విడవడం ద్వారా వివేకం వచ్చిందా, వివేకం పొందడం ద్వారానే భ్రాంతి పోతుంది. రెండిట్లో ఏది ముందంటే ఏది కాదు. ఎప్పుడైతే వివేకాన్ని పొందావో ఆ క్షణంలోనే భ్రాంతి పోయింది. అతి ముఖ్యమైన విషయం ఇదే. మానవుడు ఈ వేదాంత తత్వ విచారణ జ్ఞానంతో దీన్ని విడిస్తే గాని దాన్ని పొందలేనని అనుకుంటాడు. దీన్ని విడిస్తేనే దాన్ని పొందలేదు అనుకుంటాడు. వేదాంత తత్వం ఇది ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదేను అని చెప్తున్నాడు. ఏమని అంటే మానవుడు వేదాంత తత్వ విచారణ జ్ఞానంతో, వేదాంత తత్వాన్ని అంతా విచారణ చేస్తే విచారణ జ్ఞానంతో దీన్ని విడిస్తే గాని దాన్ని పొందలేడని అనుకుంటాడు. భ్రాంతి విడిస్తే తప్ప అది పొందలేని అనుకుంటాడు. చీకటి పోయిన తర్వాత వెలుగు వచ్చిందా, వెలుగు వచ్చిన తర్వాత చీకటి పోయిందా అంటే వెలుగు వస్తేనే చీకటి పోతుంది. ఇదంతా పోయేది లేదు. ఇంకా ఇది తనంత తానుగా ఎప్పుడైతే వెలుతురు వచ్చిందో ఆ క్షణంలోనే చీకటి లేదు. ఇంకా వెలుతురు రాకుండా చీకటి పోయేది అనేది ఉండదు. వెలుతురు లేని స్థితే చీకటి, వెలుతురు లేని స్థితే చీకటి. కాబట్టి వెలుతురు ఎప్పుడైతే కనపడిందో అప్పటి వరకు ఏ వస్తువులు అయితే నీకు కనపడకుండా ఉన్నాయో, కనపడక కేవలం ఊహతో ఈ వస్తువు అది, ఆ వస్తువు ఇదని నీవు అనుకున్నావో అవి నిజానికి కావని, వెలుతురు వస్తానే అన్నీ స్పష్టమైనవి కాబట్టి అంతా చీకటిపోయి వెలుతురులో అన్నీ సర్వము తెలియవన్నీ. అట్లాగే ఎప్పుడైతే వివేకం పొందావో ఆ క్షణంలోనే అంతకుముందు భ్రాంతిగా ఉన్నటువంటి పోయింది. కాబట్టి వెలుగు వస్తేనే చీకటి పోతుంది. కాబట్టి నిరంతరం నీవు దేనికోసం ప్రయత్నించాలి అంటే ఆత్మ సాక్షాత్కారం కోసం, బ్రహ్మ సాక్షాత్కారం కోసం, పరబ్రహ్మ స్థితి కోసం ప్రయత్నించాలి. కాబట్టి నాకు జగత్ భ్రాంతి పోవాలి, జీవ భ్రాంతి పోవాలి, అలా పోవాలి ఇలా పోవాలంటే పోతుంది అంటే పోయేది కాదు. ముందు విచారణ చేత పోవాలి. విచారణతో పోవాలి అంటే పోయిందా అంటే పోలే. అట్లా అంతకుముందు ఉన్నటువంటి ఆసక్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆసక్తులు పోతే ఆసక్తులు అనేటివి వాటి వైపు ఆకర్షింపజేస్తాయి. కాబట్టి పోవాలంటే పోయింది అంటే కౌమార యవ్వనాలు వస్తే బాల్యం పోయింది, వృద్ధాప్యం వస్తే కౌమార యవ్వనాలు పోయినాయి,
సహజంగా పరిణామం చెందావు కదా. శరీరంలో కలిగేటివి శరీరాన్ని అనుసరించి దాంట్లో పుడుతున్నటువంటి కోరికలతో సహా వాటన్నిటినీ ఆయా స్థితుల్లో ఆయా భావ పద్ధతిని పొందావు కదా. దాని పట్ల ఆకర్షితమైనవు. యవ్వనంగా ఉన్నప్పుడు ఒక రకంగా, పసిపిల్లోడుగా ఉన్నప్పుడు ఒక రకంగా, నడి వయసులో ఉన్నప్పుడు ఒక రకంగా, పూర్తి బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత ఇంకో రకంగా, వృద్ధాప్యం వచ్చి నువ్వు ఏమీ కదలలేని స్థితి లేకపోతే అప్పుడు నీ ఆలోచనలన్నీ నీ శరీరం చుట్టూ తిరుగుతూ పరిస్థితిని బట్టి మారిపోతున్నాయా లేదా? మంచంలో పడ్డావు, మనసులో ఎగిరి గంతేయాలని ఉంది. వేయగలవా? ఎగిరి గంతేయాలనే ఆలోచన వస్తుంది. అప్పుడు నీ స్థితే కదలలేని స్థితి. కదలలేని స్థితిలోకి వచ్చిన తర్వాత లేదు ఆ ఆలోచన. కాబట్టి సహజంగానే ఎట్లా పరిణామం చెందిందో, ఎట్లా మార్పు జరుగుతూ ఉందో, ఒక్కో దశను బట్టి ఎట్లా మార్పు వస్తుందో ఆ విధంగా పరిణామం చెందావు కదా. అట్లనే జ్ఞానంలో కూడా అంతర్ముఖ ప్రయాణంతో సాధనలతో సహజ జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానంలో కూడా విచారణలో కూడా నువ్వు అదే పద్ధతిలో ఆయా వయసుల్లో అది ఏ విధంగా నీ ఆలోచనలు వచ్చాయి అట్లా జ్ఞానంలో కూడా నీ అంతర్ముఖ ప్రయాణంలో అంటే నీలేకి నువ్వు ఈ విచారణ ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ఈ గ్రంథం అని కాకుండా ఆ గ్రంథం అని కాకుండా నువ్వు మొదలుపెట్టినప్పటి నుంచి నీవు నీ స్థితిగతులు ఏమిటి అనేదంతటినీ బ్రహ్మాండం అంటే ఏమిటి దాని స్థితిగతులు ఏమిటి అనేది మొదలుపెట్టిన చోట అదే మొదలైంది. గురువుగారి దగ్గర చేరి విచారణలో పాల్గొంటున్నావు అనుకో. బుక్ చదవకపోయినా బుక్ నువ్వు గ్రంథం అనేది చదివచ్చిన వాళ్ళు చదువుతారు, చదువురాని వాళ్ళు కూడా పోయి గురువుని ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు గ్రంథాన్ని పట్టుకొని చదివేది కాకుండా గురువు గారు చెప్తున్నారు కదా, గురువాక్యాన్ని మళ్ళా చెబుతున్నటువంటి దాన్ని నీవు అంతర్ముఖంలో నీ లోపల నువ్వు అంతర్ముఖ ప్రయాణంలో నీ ఆలోచనలతో పోవాలి. అప్పుడు సాధనలతో సహజ జ్ఞానాన్ని పొందాలి. అంతకుముందు సాధనలతో అంటే సాధనలు ఎప్పటి వరకు అంటే ఈ నిన్ను గురించి తెలిసి నీ స్వరూప జ్ఞానం తెలిసే వరకు, విశ్వం అంటే ఏమిటో తెలిసే వరకు, ఈ భౌతికంగా కనపడుతున్నది ఏదో, అంతకుముందు భౌతికంగా లేకుండా అంతటా శూన్యంగా ఉన్నటువంటి బయలు అనేది ఏదో, ఇదంతా విచారణలోనే నీకు తెలియబడుతుంది. ఆ తెలియబడుతున్న దాన్ని అంతర్ముఖంగా నీ లోపలికి విచారించుకోమని చెప్తాండి. అట్లా విచారించుకొని లోపల సహజ జ్ఞానాన్ని పొందాలి. సహజ జ్ఞానాన్ని పొందేదనమాట. అసహజ పద్ధతుల్లో సాధించబడేది నిలబడదు. అసహజ పద్ధతుల్లో సాధించబడింది ఏదైనా అంటే నిలబడేది కాదు. అసహజ పద్ధతులు నేర్చుకున్నావు, ఒకటి శరీరంతో చేసే యోగం నేర్చుకున్నావు. శరీరం సహకరించినంత కాలమే ఆ యోగము ఆ స్థితిని పొందగలవు. అది దానివల్ల ఏదో మనసును బంధించడము, శరీరాన్ని బంధించడము, స్థిరంగా కూర్చోబెట్టడము, లోపల ఉన్నదాన్ని కూడా సమాస్థితిలోకి నెట్టడము, ఇవన్నీ సాధనలుగా చేసావు కానీ సహజ పద్ధతిగా చేసేటివి కాదు. అది శరీరం సహకరించినంతసేపు చేయగలిగేటివి అవి అసహజ పద్ధతులు కాదు. సహజ పద్ధతిలో జ్ఞానాన్ని స్థిరీకరింపజేసుకొని నీలో అంతర్ముఖ ప్రయాణం జరిగి అంతర్ముఖంలో నీ భావంతో నువ్వు స్థిరపడాలి. ఆ జ్ఞానం ఏదైతే జ్ఞానాన్ని పొందావో దాంతో. కాబట్టి తిరిగి నీ అంతర్ముఖంలో చూసుకోకుండా మళ్ళీ దానితో పోల్చుకోకుండా వ్యవహార స్థితిలో, అందుకనే గురువు గారు ఏమిటి అంటే అనుభవరీత్యా అనుభవ జ్ఞానంతో చెప్పబడతాడు. కాబట్టి ఈ వినయ శిష్యుడు ఆ శాస్త్ర గ్రంథాలన్నీ చదవకపోయినప్పటికీ ఆయన ఏ అనుభవంతో దాన్ని గుర్తించగలుగుతున్నాడో దాన్ని నీకు చెప్తాడు. కాబట్టి నువ్వు మళ్ళీ దాన్ని నీ భావస్థితిలోకి తీసుకుంటావు. విచారణ మార్గాన్ని ఎందుకు ఆశ్రయించాలి? విచారణ అనే మార్గాన్ని ఎందుకు ఆశ్రయించాలా? పోగొట్టుకోవాలని కూర్చుంటే పోదు. తీసి పారేయటానికి వస్తువు కాదు కదా. అది పోగొట్టుకోవాలి, భ్రాంతులన్నీ పోగొట్టుకోవాలి, నేను పోగొట్టుకోవాలి. ఇది వస్తున్నటువంటి దానికి కారణమైనటువంటి వస్తువునంతా పోగొట్టుకొని నేను లేకుండా అయిపోవాలి. అది లక్ష్యంగా ఉంటే అది పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? పోగొట్టుకోవాలని కూర్చుంటే పోదు, తీసి పారేయడానికి అది వస్తువు కాదు.
కాబట్టి నీకు దానికి సంబంధించిన పూర్ణ జ్ఞానం వచ్చి అంతకుముందు పూర్ణ జ్ఞానం లేకపోవడం వల్ల ఏంది ఉందంటే భ్రాంతి ఉంది. వేరు వేరు అంశాల మీద వేరువేరుగా భ్రాంతులన్నీ ఉన్నాయి, అవివేకాలన్నీ ఉన్నాయి. విచారణతో దానికి సంబంధించినటువంటి పూర్ణ జ్ఞానం వస్తే ఏమవుతుందంటే విచారణలో వివేకంలో మేల్కొంటే అది లేనిదైపోతుంది. నాకు చెప్పినాడు, ఎప్పుడైతే చీకటిగా ఉంటే ఆ వెలుతురు వచ్చిందో ఆ వెలుతురు వచ్చినట్టే నీలో జ్ఞానం వస్తే నీ లోపల జ్ఞానం, ఆ జ్ఞానం వచ్చిన వెంటనే అది లేనిదైపోతుంది. అంతకుముందు అజ్ఞానంగా ఉన్నటువంటిది లేనిదైపోతుంది. కాబట్టి నేను వివేకంలో మేల్కొల్పేలా చేయడమే గురుబోధ యొక్క సాంప్రదాయం. నేను విచారణలో వివేకంలో మేల్కొల్పోయేలా చేయడమే గురుబోధ అనే సాంప్రదాయానికి లక్ష్యం. అదే నిన్ను మేల్కొల్పడమే. విచారణ చేసి నీలో భ్రాంతిని పోగొట్టి నీలో భ్రాంతి కారణాలన్నీ విచారణ చేస్తే ఎప్పుడైతే వివేకం కలుగుతుందో ఆ క్షణంలోనే ఇంకా ఒక్కొక్క భ్రాంతిని ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ సహజంగా పరిణామం చెందాలి అంటున్నాడు. నేర్చుకోవడం ద్వారా సహజంగానే నీలో జ్ఞానచక్షువు చేత నువ్వు వివేకం కలిగి ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళాలి. ఆ గురుబోధ సాంప్రదాయం ఏంటి అంటే నిన్ను వివేకంలో మేల్కొల్పేలా చేయడమే గురుబోధ యొక్క సాంప్రదాయం. ఏ వివేకానికి ఆ వివేకాన్ని అర్థమయ్యేలా చెప్పి ఆ రకమైన పద్ధతిలో నిన్ను జీవింపజేస్తే ఆ రకమైన భ్రాంతులు దూరమైపోయాయని నీవే మేల్కొని చెప్తే లేకుండా పోయినాయి. అంతేగా, నీవు మేల్కొని చెప్తే తప్ప నీలో ఆ భ్రాంతి పోయిందా లేదా అనేది. ఏ వివేకానికి ఆ వివేకం. ఏ విషయాలైతే చెబుతున్నాడో ఆ విషయాల్లో వివేకం పొందిన తర్వాత అంతకుముందు ఆ విషయాల్లో నీలో ఏం భ్రాంతులు ఉన్నాయో అవి పోయినాయి అనేది ఆ పద్ధతిలో నీవు అర్థం చేసుకొని నిన్ను జీవింపజేస్తే గురువుగారు ఆ విధమైనటువంటి భ్రాంతులు నీకు పోగొడితే నువ్వు నీలో భావన చెందితే దాన్ని ఆ భ్రాంతులను వీడేటట్టుగా ఆ భ్రాంతులు దూరం అయిపోయినాయని నీవే మేల్కొని చెప్పాలి. నువ్వు విచారణలో తెలుసుకున్నటువంటి గురుబోధ పద్ధతిలో తెలుసుకున్న దాన్ని నీలో అంతర్ముఖంగా ప్రయాణం చేసి అంతర్ముఖంగా భావన చెంది ఆ భ్రాంతి పోయింది, నాకు ఆ భ్రాంతులు నాకు దూరం అయిపోయినాయి, నేను ఈ విధంగా మేల్కొన్నా, నేనంటే ఇది అని చెప్పేటటువంటి స్థితిలోకి నువ్వు పోవాలి. అప్పుడు చెప్తే లేకుండా పోయినాయి. అంతే కదా అంటున్నాడు. నిద్ర నుండి లేచావు, నిద్రలో నుంచి లేచావు, మరలా పడుకో అన్నారు. ఏమంటావు? నిద్రపోతూ ఉంటేనేమో నిద్రలోనే ఉంటే నేను లేవలేను ఇంకా పడుకుంటాననే స్థితిలో ఉంటావు. నిద్రలో అలసిపోయి నేను చాలా అలసిపోయినా, నేను నిద్రలేదు ఇంకా ఎక్కువసేపు నిద్రపోతాను నువ్వు. అట్లా కాకుండా నువ్వు నిద్రపోయావు బాగా, ఎంతసేపు నీ ఎంతగా అవసరమో అంత నిద్రపోయినావు, దాంట్లో నుంచి లేచినావు, మరలా పడుకో అన్నారు. ఏమంటావు? ఇంకా చాలు, ఇంకా అయిపోయింది అంటావు. నేను నిద్రపోయి లేచాను, ఇంకా చాలు ఇంకా అంటావు. ఇప్పటిదాకా పడుకున్నావు కదా, ఇప్పుడు దాకా పడుకున్నావు, మరలా పడుకో అంటారు. ఏమంటావు? ఇక అంతా మెలకవే. ఇప్పుడు దాకా పడుకున్నప్పుడంతా ఏమీ తెలియని స్థితిలో ఉన్నా, ఇప్పుడు మేల్కొన్న తర్వాత అంతా మెలకవే. మెలకు రాకముందు ఏం తెలీదు, మెలకు వచ్చిన తర్వాత అంతటి తెలుసుకునేటువంటి వివేకం వచ్చింది. ఆ ఒక్కసారి వివేకం వస్తే అవివేకంతో పని లేదు. ఒకసారి మేల్కోవడము అంటే భౌతికంగా శరీరం మేల్కొన్నటువంటి దాన్ని మేలుకోకుండా నిద్రపోతున్నటువంటి స్థానాన్ని రెండింటినీ గుర్తించగలిగే మెలకువలో ఉండేటువంటి సాక్షిత్వ స్థితిలో నువ్వు రెండింటినీ గుర్తించగలిగే స్థితిలో ఉండి మేల్కొనాలి. ఆ నిద్రపోయినప్పుడు ఏమి లేదో, నిద్రపోయించి మెలకువలోకి వచ్చిన తర్వాత ఏముందో
మళ్ళీ ఆ రెండు కూడా ఎట్లా లేవో దాన్ని విచారించేటువంటి దాన్ని అవివేకంతో విచారిస్తే అవివేకంతో పని లేదు. ఇంకా అంతా మెలకవే. జీవభావంతో వ్యవహరించే అవకాశం లేదు. నేను జీవుడు, నేను ఫలానా పేరు, నేను ఫలానా ఇది, మాకిది, నీకు తగిలించు, నేను అనే దానికి తగులుకున్నటువంటి రకరకాలైనటువంటి తగులుకొని ఉండేటువంటివి లేవు. నీ ఒట్టిగా ఉన్నటువంటి సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి పరమాత్మ స్థితిలో, సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ స్థితిని పొందినటువంటి భావనలో ఉండేవాడిని. ఎవరు అక్కడ? కాబట్టి జీవభావంతో వ్యవహరించే అవకాశం లేదు. జీవభావంతో వ్యవహరిస్తే మళ్ళీ మామూలు నామరూపాత్మకమైనటువంటి శరీరంగా ఉన్నటువంటిది నేను అనే ఆ భావంతో ఉండేది. ఏ ఎరుక చేత సర్వమును గుర్తెరుగుతున్నటువంటి ఎరుక ఉందో ఆ ఎరుకే బ్రహ్మాండ చైతన్యం అనేది అదేను. బ్రహ్మాండ చైతన్యం కూడా పోయిన తర్వాత గుర్తెరిగేదే లేదు. కాబట్టి జీవభావంతో వ్యవహరించే అవకాశం లేదు. పూర్వం అజ్ఞానంతో అవివేకంతో కొన్ని పనులు చేశామా లేదా? అప్పుడంటే పూర్వం అజ్ఞానంతో అవివేకంతో కొన్ని పనులు చేశాము. ఇప్పుడు చేస్తావా? ఇప్పుడు వివేకం వచ్చిందా లేదా? మరి మరలా అలా ప్రవర్తించి చూద్దాం. మళ్ళా నువ్వు చిన్నప్పుడు ప్రవర్తించేటప్పుడు ప్రవర్తిస్తావా? ఇప్పుడు లేదు. నీకు వచ్చినటువంటి ఒక్కొక్క మెలకువ వచ్చినప్పుడల్లా ఒక్కో దాన్ని వదిలేసావా లేదా? చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకున్నావు, అంగినిక్కర్లు ఎండు లేకుండా బజార్లోకి పరిగెత్తినావు, ఇవన్నీ చేసావా లేదా? ఆ విధంగా ఇప్పుడు ఎందుకు ప్రవర్తిస్తావు? మార్పు ఏమిటంటే వివేకం కలిగినందువల్ల. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు జీవుడుగా భావించినప్పుడు, నేను శరీరాన్ని, నా పేరు ఇది అని భావించినప్పుడు జగత్తుతో తాదాత్మ్యం చెందినావు, చుట్టూ ఉన్న బంధాలతో వ్యవహరించినావు, బంధించమన్నావు. వాటన్నిటికీ అతీతమైనటువంటి స్థితిని పొందిన తర్వాత మళ్ళీ నువ్వు వాటితో బాహ్యంగా కనపడినప్పటికీ వాటితో వ్యవహరిస్తున్నట్టు నీ అంతరంగంలో తెలుసు కదా అది లేనిదని. మాయతో కూడినటువంటి లేకనే తోస్తున్నటువంటి కళలో, జాగ్రత్త అనే కళలో నేను వ్యవహరిస్తున్నాను, ఇదంతా కల వంటిదేననేది వివేకం వచ్చిన తర్వాత మళ్ళీ అలా ఎందుకు ప్రవర్తిస్తావు? అలా చేయలేం. ఎందుకనంటే ఇప్పుడు తెలిసింది, అప్పుడు తెలియలేదు. అప్పుడు తెలియలేదు కాబట్టి అది అజ్ఞానం. తెలిసిన తర్వాతగా జ్ఞానం. తెలివిటే జ్ఞానం. సింపుల్గా చెప్పాలంటే తెలియదంటే అజ్ఞానం, తెలుసు అంటే జ్ఞానం. ఈ తెలుసు అన్నా తెలియదన్నా ఒక తెలివి ఉండాలి కదా. ఈ తెలుసు అంటున్న దానికి ఒక లక్ష్మీదేవి ఒక ఎన్నిసార్లు మీరు మీట్లో నుంచి బయటకు వస్తున్నారో డిస్టర్బ్ చేస్తున్నారో. మరి ఫోన్ ఎందుకు తీసుకుంటున్నారు? మీరు ఆన్ చేసుకొని ప్రతిసారి అనేక సార్లు ఆన్ చేశారు మధ్యలో మీట్లో నుంచి. అట్లా తెలియదన్నా తెలుసన్నా తెలీదు తెలుసు అనడానికి కూడా ఒక తెలివి ఉండాలి కదా. ఏ తెలివితో నువ్వు తెలుసు అంటున్నావు, ఏ తెలివితో తెలియదు అంటున్నావు? దానికి ఒక తెలివి ఉండాలి కదా. అదే ఆ తెలిసేది తెలివి అన్నమయ్య కీర్తనలో వస్తానులా, తెలిసితే జ్ఞానము తెలియకుంటే అదేదో వస్తుంది కదా, అజ్ఞానము. తెలిసితే జ్ఞానము తెలియకుంటే కర్మము తెలియకుంటే మోక్షం. మోక్షం. తెలియకుంటే మోసం. దాంట్లో అన్నమయ్య కీర్తనలో వస్తుంది. చూడాలి అది. అంటే ఎప్పుడన్నా మామూలుగా సినిమా పాటలు అయితే గుర్తుంటాయి కానీ ఇప్పుడు కీర్తనలు వీళ్ళు ఎప్పుడన్నా వింటాంటే కదా అప్పుడప్పుడు కీర్తనలు. మామూలుగా దీనిలలో అయితే పెడతాంటారు, అవి గుడుల్లో పెడతాంటారు. తెలిస్తే ఇందులో దీంట్లో ఉంటుంది, మనం కొడితే వస్తుంది ఫోన్లో. కాబట్టి తెలియదన్యా తెలుసన్యా ఈ రెండింటినీ చెప్పడానికి ఒక తెలివి ఏదైతే నీలో ఉందో ఆ తెలివిని బాయుటే బ్రహ్మం. ఆ తెలుస్తున్నటువంటి తెలివిని, తెలుస్తున్నటువంటి ఎరుకను, ఏ ఎరుక చేత
తెలియదు తెలుస్తూ అనే 2 మాటలు అంటున్నావో, అది లేకుండా ఉంటే, అది కూడా లేకుండా రహితమైతే సంకల్పాలన్నీ దానికే కలుగుతున్నాయి. దాంతోనే నిర్ణయిస్తున్నావు. దాని నిర్ణయం లేనటువంటి స్థితిలో సంకల్పాలు చేసే స్థితిని గాని లేకుండా ఉన్నటువంటి ఏ ఎరుక చేస్తోందో, ఆ ఎరుక రహితంగా ఉండి సృష్టి వ్యక్తం కాకముందు అవ్యక్త స్థితిలో ఏ విధంగా ఏ నిర్ణయము చేయలేని స్థితిలో ఉందో, వ్యక్తావ్యక్తములు కానటువంటి స్థితిలో నువ్వు ఆ తెలివిని బయటే బ్రహ్మం. ఆ తెలివి పోతేనే అయిపోయాయి. సులభంగా తేలిపోయింది కాబట్టి ఇలా నేర్చుకోవాలి. జ్ఞానాన్ని శాస్త్ర పరిభాషలో చిక్కుపడకుండా బయటికి రావాలి. జ్ఞానాన్ని తెలుసుకునేటప్పుడు శాస్త్ర పరిభాషలో వాడింటారు అక్కడివి పదాలు. వాటిలో ఏమైపోతుంది? చిక్కుపడకుండా బయటికి రావాలి. దారం తీసేటప్పుడే జాగ్రత్తగా ఒక్కొక్క ముడి విప్పుకుంటూ వస్తే అన్నీ ముళ్ళు అయిపోయి దాన్ని ఒక చోట చుట్టుకుంటూ పోతే మళ్ళీ వదిలేయకుండా, మళ్ళా తిరిగి చిక్కుపడకుండా బయటికి తీసుకుంటూ రావాలి. అట్లా కనుక వస్తే మళ్ళీ దాంట్లో ఇరుక్కునేది లేదు. దాంట్లో చిక్కుపడకూడదు. విడదీసుకుంటూ రావాలి. విడదీసుకుంటూ రావాలి ఒక్కొక్కటి. మళ్ళా విడదీసుకుంటూ వచ్చిన దాన్ని అది చిక్కుబడి మళ్ళా దాంట్లో పడేటట్టు ఉండకూడదు. ఒక్కొక్కటిగా తెలుసుకొని ఒక్కొక్క దాంట్లో నుంచి విడవడాలి. కాబట్టి మొట్టమొదట నిత్యానిత్య వస్తు వివేకంతో మొదలుపెట్టాలి. ఒక్కొక్క వివేకాన్ని పొందుతూ ఎదగాలి. ఎదిగి లేనివాడు అవ్వాలి. మొదలు చేయాల్సిన పని ఏంటంటే నిత్యానిత్య వస్తు వివేకంతో మొదలుపెట్టాలి ఫస్ట్. ఏది నిత్యము ఏది అనిత్యము అని నీతో నుంచి మొదలుపెట్టి విచారణ చేసుకుంటూ ఒక్కొక్క వివేకాన్ని పొందుతూ ఎదిగి లేనివాడు అవ్వాలి. ఎట్లా లేనివాడు అవ్వాలంటే ఏదైతే ఏ దానితో అంతా విచారించి ఏదైతే అది అజ్ఞానం అని తెలుసుకున్నావో, ఏది ఇది వివేకం అని తెలుసుకున్నావో, ఏది నిజమని తెలుసుకున్నావో, ఏది అంతకుముందు వరకు ఉన్నది అబద్ధంగా ఉన్నప్పటికీ నిజమని నీకు తోచిందో, అదంతా లేనిదని తెలుసుకొని ఎదిగి నువ్వు లేనివాడుగా నీ తెలుసుకుంటున్నటువంటి నువ్వే లేకుండా అయిపోవాలి. అది అంతా అప్పటి వరకు అయిపోయిన 1వ శ్లోకానికి అయిపోయింది. వీటికి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అని మొదటి శ్లోకం వచ్చిందే, ఆ శ్లోకంది అయిపోయింది. ఇప్పుడు ఇంక 2వ శ్లోకం బీజస్వాంతరివాంకురో జగదిదం ప్రాగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కరణా చిత్రీకృతం మాయావీన విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇది ఇంక 2వ శ్లోకం. ఇది రేపు మొదలు పెడదాం. సమయం దాటిపోయింది. మంగళం చెప్పండి. సకల దేశములందు సర్వకాలంబుల సకల వస్తువులందు సందులేక సకల చరాచర సాక్షిరహితుడు అయిన సగుణ నిర్గుణాతీత సద్గురు దేవా మంగళము మంగళము. శ్రీ పుల్లయాజ మంగళము మంగళము. శ్రీధర స్వామికి శిష్యుడై నిలచిన శివరామ దీక్షితుల సేవ చేసి భావాతీత కేవలాత్మైన దేవా గురు పీఠము త్రోవా నెరిగిన స్వామి మంగళము మంగళము. కామ క్రోధముల కడ తెచ్చి మనము నావే మారు బుట్టంగా వేసారియో స్వామి శ్రీ వేముల రామ గురువర్యోల ప్రేమతో పూజించి భూమా తెలిపిన స్వామి మంగళము మంగళము. ధరను కృష్ణపురవరమున వెలసియు కరుణతో శిష్యుల కావనించి
సరియగుణ చల పరిపూర్ణము నెరిగించి మరపు తెరపుల బాపు మకనీయ నీకు మంగళము మంగళము. శంకరుడాదిగా సకల దేవతలోను పొంకముగా నీదు పూజ చేయా వెంకటాచలమయ్య కొంక వేడంగా సంకటంబుల బాపు సద్గురు దేవా మంగళము మంగళము. శ్రీ పుల్లయార్య మంగళము మంగళము. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. ఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి భక్త మండలికి జై. జై గురుదేవ. జై